హాయ్ అండి. ఈరోజు వచ్చేసరికి మీకు హాఫ్ సారీ మీద బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఏ మోడల్ పెట్టాను అనేది చూడండి. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉంది, అలాగే వెడల్పు ఎంత ఉంది అనేది మనం యథావిధిగా బ్లౌజులకి ఎలా అయితే మనం కొలతలు తీసుకుంటామో అలాగే కటింగ్ చేసి మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసి చూడండి, నెక్ వచ్చేసరికి 2 ఇంచెస్ పెట్టానండి. ఇది 26 బ్లౌజ్ వస్తుంది. 2 ఇంచెస్ పెట్టాను. మీకు వచ్చేసరికి స్ట్రైట్ కట్ వర్క్ వస్తుంది, అంటే సమోసా టైప్ కట్ వర్క్. మీకు ఇదివరకు చూపించింది రౌండ్ టైప్ కట్ వర్క్స్ అవి చూపించాను. ఇప్పుడు వచ్చేసరికి మీకు స్ట్రైట్ కట్ వర్క్ అనేది వస్తుంది. మీకు చూడండి, డిస్ముక్ ఇందులో కలిసిపోయింది క్లాత్లో, కాబట్టి మీకు నీట్గా కనిపించట్లేదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు బాగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తాము, అలాగే దాన్ని పెట్టి ఫ్రిన్స్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా మనం కటింగ్ అనేది తీసుకుందాం. హ్యాండ్స్ కూడా నేను స్ట్రైట్ కట్ వర్కే ఇచ్చాను. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి నెక్ మనం ఇప్పుడు కూడా పేపర్ బక్రం మీద 2 ఇంచెస్ లెంత్లో తీసుకున్నాను. 2 ఇంచెస్కి కట్ వర్క్ పెట్టాను. చూడండి, స్ట్రైట్ కట్ వర్క్, ఇది స్ట్రైట్ కట్ వర్క్ పెట్టాను కదా. కట్ వర్క్ అయితే కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ చేసుకొని పేపర్ బక్రంకి లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి మీకు అంతా కూడా స్ట్రైట్గా కూడా కట్ వర్క్ అనేది మీకు అంతా కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు అంతా స్టార్టింగ్ అనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా. ఈ స్టిచ్చింగ్ వచ్చేసరికి మీకు అంతా స్ట్రైట్ కట్ వర్క్, స్ట్రైట్గా కట్ వర్క్ అయితే ఇచ్చాను కదా. కింద వచ్చేసరికి పలకల కంఠం అవుతుంది, స్క్వేర్ నెక్ వస్తుంది. సైడ్ వచ్చేసరికి కట్ వర్క్ అనేది వస్తుంది, స్ట్రైట్ కట్ వర్క్. ఇప్పుడు మనం యథావిధిగా లైనింగ్ అనేది పేపర్ బక్రం అన్ని ఫోల్డ్ చేసుకొని మెయిన్ క్లాత్ వైపు నుంచి కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, టర్న్ స్కూల్ అయినా ఏదైనా దేంతో అయినా మనం కొంచెం తీసుకోవాలి. కట్ వర్క్ అనేది నీట్గా సరి చేసుకొని అప్పుడు స్టిచ్చింగ్ అయితే క్లాత్ పై నుంచి స్టిచ్చింగ్ అయితే చేయండి. స్టిచ్చింగ్ చేశారు కదా, స్టిచ్చింగ్ వచ్చేసరికి చూడండి, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేశారు కదా. ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, మనం నెక్ పీస్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయండి. బ్యాక్ పార్ట్ అంతా కూడా యథావిధిగా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ అది స్కాలప్ డిజైన్స్ అయితే మాత్రమే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారండి. ఇది ట్రెండింగ్గా ఉంది. చూడండి, బ్యాక్ అయితే ఇలా వచ్చింది కదా. ఇది ఇప్పుడు వచ్చేసరికి మొత్తం స్టిచ్ చేస్తాను. ఇది ఫ్రంట్ ఇలా వచ్చింది, బ్యాక్ ఇలా వచ్చేసింది. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి మీకు హ్యాండ్స్ చూపిస్తాను. హ్యాండ్స్ కూడా 2 ఇంచెస్ లెంత్లో తీసుకోండి. 2 ఇంచెస్కి మనం కట్ వర్క్ అనేది పెడదాం. చూడండి, 2 ఇంచెస్కి మనం డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మీరు కట్ వర్క్ అనేది షేప్ మనం ఏ టైప్ షేప్ ఇద్దామంటే ఆ టైపు మనం డ్రా చేసుకోవాలి. ఒక డ్రా చేసుకుంటున్నాం, కటింగ్ అయితే చేసేద్దాం. కటింగ్ చేసి ఇప్పుడు వచ్చేసరికి మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. చూడండి, దీనికి లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేయండి. పేపర్ బక్రం కటింగ్ చేసాం కదా, దీనికి లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేయాలి. అటాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం బ్లౌజు హ్యాండ్స్కి అనేది అటాచ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్కి అటాచ్ చేసేద్దాం. ఎక్స్ట్రా క్లాత్స్ ఏమైనా ఉన్నా ఖర్చులకి చూసుకోండి, ఖర్చులు ఉంచుకొని చూడండి, దానిపైన అలా మన లైనింగ్ క్లాత్తో పాటు పెట్టేటట్టయితే మనకి నీట్గా షేప్ అనేది వస్తుంది. బ్లౌజ్ మధ్య పీస్కి డాట్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే ఇచ్చుకోండి. సెంటర్ పీస్లో పెట్టండి, సెంటర్కి పిన్స్ పెట్టుకుంటే నీట్గా కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, హ్యాండ్స్కి నీట్గా స్టిచ్చింగ్ అనేది ఇవ్వండి. ఇది స్ట్రైట్ వస్తుంది, స్ట్రైట్ కట్ వర్క్. హాఫ్ సారీకి డిజైన్ అయితే పెట్టానండి.
చూడండి, మధ్యలో ఎక్స్ట్రా పీసెస్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకొని పిన్స్ తీసి రివర్స్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇలాగే చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న మోడల్ అయితే స్కాలప్ డిజైనే నడుస్తుందండి. చూడండి, కొంచెం నీట్గా సరి చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉన్నాయి ఈ మోడల్ బ్లౌజెస్ అయితే. మీదన అదే మెయిన్ క్లాత్ వైపు నుంచి కూడా స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్ అయిపోయింది కదా, మీకు టోటల్ వచ్చేసరికి లెహంగా ఇలా వచ్చింది. ఓకేనండి.